శుభములు కలుగు నీకు. అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను. ఇంతకాలం చూపించే మంచితనం ఇక అరుంధతిలో చూడలేరు వాళ్ళు. కొత్త అరుంధతిని చూపిస్తాను వాళ్ళకి. రండి. నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా. ఇది ఖచ్చితంగా పొట్టిదాని పనే. ఏయ్ లవ్లీ, వశీకరణం చేయడం ఎలా చెప్పు లవ్లీ. జలధి జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే. నా కూతుర్ని ఇంత బాధ పెట్టిన ఆ వారాహిని వదలకూడదు. ఏం చేస్తున్నావురా? రేఖకి ముద్దులు పెడుతున్నానన్నా. నీ బతుకంతా ఫోన్కు ముద్దులు పెట్టుకోవడమేరా? చిచి. సునైనా, ఏంటమ్మా? నువ్వు వెంటనే మన ఇంటికి వెళ్ళి మన కత్తిపీట, వంట సామాన్లు అవన్నీ తీసుకొనిరా. ఇక్కడ చాలా ఉన్నాయి కదమ్మా. ఇక్కడ ఎన్నున్నా ఈ చెయ్యి అలవాటు కదా, అస్సలు అడ్డం లేదు. నువ్వు వెళ్ళి నా సామాన్ తీసుకొనిరా, వెళ్ళు. అలాగే. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లోకి వెళ్ళాలి. కళ్యాణి అక్కని రమ్మంటే పనుందని నన్ను ఒక్కదాన్నే పంపించింది. 4-5 రోజులు అదే కత్తిపెట్టుతో కొయ్యకపోతే ఏమైపోతుందో. సునైనా, ఒంటరిగా భలే దొరికావే. ఈరోజు నా కోరిక తీరిపోతుంది. ఏంటా సౌండ్?
ఈ పిరికిది డోర్ వేసుకుని లోపల గెడపెట్టేసుకుంది. రాత్రి ఒక్కటే ఇక్కడ ఉంటుందా? అంత ధైర్యం వచ్చిందా? ఏదేమైనా ఇది చాలా మంచి ఛాన్స్. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దీన్ని ఏం చేసినా నా నుంచి కాపాడేవారే లేరు. ఇంకా వెనక నుంచి లోపలికి వెళ్లాల్సిందే. ఈ సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి. ఏరా ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదురా, బాకీ డబ్బుల కోసం ఆ సాయిగడి చాలా హింస పెట్టేస్తున్నాడు రా. ఎంత చెప్పినా వినట్లేదు. మరి ఆ డబ్బులేదో వాడికి ఇచ్చేయచ్చు కదరా. ఉంటే ఇచ్చేనా ఏంట్రా? కొన్ని రోజులు ఆగితే బాగుండువాడు, కానీ వాడిని ఏం చెప్పాపలో అర్థం కావట్లేదురా. ఓ పని చేయరా, ఆ సాయిగాడిని వశీకరణం చేసుకో. అప్పుడే వాడు నువ్వు చెప్పినట్టు వింటాడు. వశీకరణమా? అవునరా, నువ్వు వెంటనే మన బాబా ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళు, విషయం చెప్పు. వెళ్ళు వెళ్ళు. అలాగేరా, ఇదిగో ఉంటానరా. వారిని మనం వశీకరణ ఎవరికి తెలుసా అని తెగయించుకుపోతున్నాం. మన సీట్ వెనకాలే సీక్రెట్ పెట్టుకున్నాం. ఈ బాబాయ్ని గోకి ఎలాగైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి. బాబాయ్. ఏం కుమారా, ఏంటి ఈ మధ్య పక్కకు రావట్లేదు? ఏం లేదు బాబాయ్, ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను, పనులన్నీ ఎక్కువైపోయాయి. పని పాట లేని ప్రతి వెధవ బిజీగా అని చెప్పడమే. పెట్టే ఫోను. ఏంటి అబ్బాయి అంటున్నావు? అదే బాబాయ్, ఇప్పుడేదో వశీకరణం అని చెప్తున్నావే, దాని గురించి నీకు బాగా తెలుసా? తెలుసు, కానీ ఎప్పుడు ఎవరి మీద ప్రయోగించలేదురా. అయినా ఇప్పుడు దాని గురించి నీకెందుకురా? ఏం లేదులే బాబాయ్, ఊరికే ఏదో కొత్త మాట వినపడితే తెలుసుకుందామని అడిగాను. అసలు అయినా అలాంటివి చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు బాబాయ్? ఎందుకు లేరా, మన వేదరాజ్ థియేటర్ వెనక పాతిల్లో ఒకటి ఉంది కదా, అందులో మా గురువు గారు ఒక ఆయన తెనాల బాబా అని ఉన్నారు.
ఆయనకి ఇలాంటివన్నీ కొట్టిన పిండిరా. ఓహో అవునా? అయినా మనకి ఇలాంటి వాటితో పనేం లేదులే బాబాయ్. సరే నా పని అయిపోయింది, నేను వెళ్తాను. ఆహా తెలివిగా ఆ బాబా అడ్రస్ కూడా తెలుసుకున్నావు. ఇక ఆయన్ని కలవడం, వశీకరణం చేయించడం, రేఖని సొంతం చేసుకోవడం. యాహూ yes! అక్క, మనం ఇక్కడ ఉండడం వల్లే చరణ్ బావ గారు కొంచెం త్వరగా కోలుకున్నారు కదక్కా? కోలుకోవడమే కాదు, ఇప్పుడిప్పుడే వారాహి అక్కతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వగలుగుతున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో క్లోజ్నెస్ పెరుగుతుందంటావా? వాళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వకపోయి ఉంటే మేబీ చరణ్ గారిలో చేంజ్ ఉండేదే కాదేమో. పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఆ బంధం వల్లే చరణ్ గారు తండ్రి పోయిన బాధని దూరం చేసుకోగలిగారనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ దూరం కూడా పోతే అప్పుడు బావగారు ఎప్పట్లాగే ఉంటారనిపిస్తుంది. ఆ దూరం పోవడం అంటే అంటే హనీమూన్ జరగడం అన్నమాట. కళ్యాణి, వెళ్ళి వారాహి వాళ్ళని టిఫిన్ చేయడానికి రమ్మని పిలు. ఓకే అమ్మా. అక్క నువ్వుండు, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. అక్కర్లేదు, అమ్మ నాకే చెప్పింది, నేనే పిలుచుకొస్తాను. అమ్మ చెప్పిన పనులేవి నువ్వు నాకు చెప్పవా? నేను పిలుచుకొస్తాను. ఎప్పుడు నేను ఈ పని నీకు చెప్పలేదు కదా, నేనే వెళ్తాను. ఆగండి ఆగండి, మీరిద్దరూ అక్కర్లేదు, నేనే వెళ్ళి పిలుస్తాను. మీరిక్కడే ఉండండి. ఏమండి, ఏంటో తలదువ్వుకోవడం? దువ్వెనిటివ్వండి, నేను దువ్వుతాను. మీరు కూర్చోండి, కూర్చోండి. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే. ఏమండి, ఏంటా కళ్ళల్లో నీళ్ళు? ఇవి కన్నీళ్ళు కాదు వారాహి, నేను తల సరిగ్గా దూకోనని నాన్నే చేసేవాడు ఆ పనులన్నీ. చిన్నతనంలో అమ్మ చేసేది, తర్వాత అంతా నానే చేసేవాడు. అప్పుడు అమ్మ ఈ చెయ్యి వదిలేసింది, ఇప్పుడు నాన్న వదిలేశాడు. నువ్వు మాత్రం వదలకు వారాహి. ఏమండి, నాకు నువ్వు ఉన్నావన్న ధైర్యమే లేకపోతే నేనేమైపోయేవాణ్ణు వారాహి. నన్నెప్పటికీ వదిలి వెళ్ళకు, నేను ఇంకా ఈ ఒంటరితనాన్ని భరించలేను. అవే మాట్లాడండి, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు నేను మీ దాన్ని, పూర్తిగా మీ దాన్ని. నా ఆఖరి శ్వాస వరకు నేను మీతోనే ఉంటాను. నువ్వు నన్ను ఇలా కౌగిలించుకుని మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవారాహి. ఇలా ఉండాలి అంటే ఇప్పుడు కుదరదు. మరెప్పుడు కుదురుతుంది? ఏంటి ఏం చెప్పకుండా సిగ్గుపడుతున్నావు? అది ఇలా ఉండాలి అంటే మనిద్దరి మధ్య ఇంకేదో జరగాలి. ఓ అర్థమైంది. మరెప్పుడు? పెద్దవాళ్ళు మంచి రోజు చూసి జరిపించాలి.
అబ్బా, అదేదో తొందరగా జరిగిపోతే నువ్వు నాతో ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. మీ మనసు నాకు అర్థమవుతుందండి. మీ నాన్నగారు లేని లోటుని నా ప్రేమతో నింపుకోవాలని కోరుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. నీకు చాలా థ్యాంక్స్ వరాహి. నా మనసుని చాలా కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. చాలా థ్యాంక్స్. అమ్మా వారాహి, అమ్మా టిఫిన్ చేయటానికి కిందకి రండి. అలాగే అమ్మా, వస్తున్నాం. పదండి. రండి 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 బాబు, కూర్చోండి. వారాహి, నువ్వు కూడా కూర్చో. కృష్ణమ్మా, కూతుర్ని కూర్చోమని నువ్వు వడ్డిస్తావేంటి? ఏ వారాహి, మీ అమ్మ చెప్పగానే తల ఊపుతూ అలా కూర్చోవడమేనా? లేచి వడ్డించుకో. నువ్వు కూర్చోమ్మా. పిన్ని, వారాహి మెడలో తాళి ఎలా పడినా తనిప్పుడు కొత్త పెళ్లి కూతురు. కొత్త పెళ్లి కూతురికి, అల్లుడికి ఏ తల్లైనా ఇలాగే చేసి పెడుతుంది, పెట్టాలి కూడా. కొత్త పెళ్లి కూతురేలే. పెళ్ళయి 12 రోజులయ్యింది, ఇంకా కొత్త పెళ్లి కూతురే. ఎన్ని రోజులైనా పూజ అనేది అవ్వాలి కదా. ఆ తర్వాతే ఆ శుభకార్యం కూడా జరుగుతుంది కదా. మరి అప్పటి వరకు అలాగే అనుకోవాలి. మరి ఈ పూజ ఎప్పుడు జరుగుతుందమ్మా? పంతులు గారితో మాట్లాడాను. 2 రోజుల తర్వాత వరుసగా 3 రోజులు మంచి రోజులున్నాయంట. అప్పుడు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చన్నారు. మనం ఈ 2-3 రోజుల్లో పూజ చేసుకుందామా అల్లుడు గారు? సరే అండి, మీ ఇష్టం. సునైనా, కళ్యాణి, టిఫిన్ చేశాక మీరిద్దరూ ఇంటికి వెళ్ళి మొత్తం ఇల్లంతా శుభ్రంగా బూజులు దులిపి ఊడ్చేసి కడిగేసి రండి. ఇక పూజ పనులు మొదలు పెడదాం. అలాగే అమ్మా. కుమారు, రే కుమారు, నువ్వు రాజు అయిపోతావురా. నీ తెలివికి రాజంటే చక్రవర్తి అయిపోవాలి. టీకట్టు బాబాయ్ గారిని ఎంత తెలివిగా బోల్తా కొట్టించి ఆ గురువుగారి అడ్రస్ తెలుసుకున్నావు. ఇక రేఖ నీ సొంతం అయిపోవడం ఖాయం. ఇదేంటి ఇలాగిపోయింది? రేఖ గురించి మాట్లాడగానే బైక్ కూడా మూడిపోయిందా? పెట్రోల్ అయిపోయింది. దేశంలో కావాల్సినంత పెట్రోల్ నిలువ ఉన్నా నా బండిలో మాత్రం ఎప్పుడు కొరతే. ఇప్పుడు గురువుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలి? అవసరానికి ఒక్కడు కూడా రాడు. రేఖ కోసం నేను ఎంత తొందరపడతానో అంత వెనక్కి వెళ్ళిపోతుంది ఏ పనైనా. ఏంటిది? అక్కడెవరో మనిషి ఉన్నట్టున్నాడు. రే బాబు, మందెక్కువైందా ఇక్కడికి వచ్చి పడిపోయావు? లే బాబు, లే లే. ఏ బాబు, నిన్నే లే లే. మందులోనే నిద్ర వచ్చేసినట్టుంది. ఎవర్రా బాబు నువ్వు? లే.
ప్రణయ్ ప్రణయ్ రేయ్ ప్రణయ్ చచ్చిపోయాడు. ప్రణయ్ చచ్చిపోయాడు. ప్రణయ్ ఎవరో చంపేశారు. పదరా పదరా పద, అక్కడ ఏం జరిగిందో చూద్దాం పద. ప్రణయ్ ప్రణయ్ రండి. ఏమైంది బాబు? చచ్చిపోయాడండి, శవం. రే ముందుకెళ్ళకు. రే పోలీసులు ఫోన్ చేయరా. ఎవరై ఉంటాడో వాళ్ళే చూసుకుంటారు. తొందరగా తొందరగా చెయ్యి. హలో ఏమైంది? అయ్యో చెప్పు తెగిపోయిందక్క. పర్లేదులే, ఇంకో జత ఉందిగా, వేసుకోవచ్చు. పద. సరే. సార్, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఈ చెప్పెవరిదో గుర్తుపట్టగలరా? ఇది నాదే. మాకు దొరికిన ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం మీ మూడో కూతురు సునైన ప్రణయ్ని హత్య చేస్తుందని నమ్ముతున్నాం. సునైనాని అరెస్ట్ చేస్తున్నాం.